గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ మా వెనకాల అంటే నా వెనకాల ఉన్నటువంటి ఫోటోను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. గజ్జల కాంతం గారు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ సాధనకై కొట్లాడినటువంటి కొద్దిమంది ప్రముఖులు, అది పెద్ద ఎత్తున కొట్లాడినటువంటి కొద్దిమంది ప్రముఖులు ఆయన ఒకరు. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నారు ఆయన. ఆనాడు కేసీఆర్ తమ్మి రా, మన రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, దానికి ఏదో ఒక పొజిషన్ ఇస్తా అంటే కూడా లేదు, నువ్వు మనతో పాటు కలిసి ఉండాలి. సరే, పిలిచిన తర్వాత కొంతమందికి ఇచ్చిండు, న్యాయం చేసి కొంతమందికి అన్యాయం చేసిండు, అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే రా తమ్మి నాతో పాటు రా, మన రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ఇప్పుడు రా అంటే కూడా ఆయన వెళ్లకుండా కేసీఆర్ గారిని దుయ్యబడుతూ కేసీఆర్ గారు చేసినటువంటి అక్రమాలు, కేసీఆర్ ఆ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది అని చెప్పేసి ప్రజా గొంతుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు ఉన్నటువంటి వ్యక్తి గజ్జల కాంతం గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న తను చేస్తున్నది కరెక్టా కాదా, అసలు ఎటువైపుగా పోతుంది, కాంగ్రెస్ పార్టీ సరిగ్గా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుందా లేదా అనేటువంటి అంశాలపైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ గొంతు ఇవాళ నిజంగా చాలా పెద్ద ఎత్తున అవసరమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ వ్యక్తి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సస్పెన్షన్ లెటర్ ఉందో దాన్ని ఫ్రేమ్ కట్టించి మరి మళ్ళీ మర్చిపోతానేమో అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన మాట్లాడిండు. నేను కేవలం బీసీల కోసం పోరాడుతున్నా, బీసీలకు ఇస్తానన్నటువంటి మాట కోసం పోరాడుతున్నా అనేటువంటి మాట మళ్ళీ చెప్తా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఆయన బీసీలకు ఇచ్చిన మాట కోసం కొట్లాడుతుండా. ఇక్కడ రెండు విషయాలు నేను అడుగుతున్నా మిమ్మల్ని. బీసీల కోసం కొట్లాడితే నేను సంతోషపడతా. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని, దళిత ఉద్యమాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసిన నాయకుడిగా నేను చాలా సంతోషపడతాను. అసలు కేసీఆర్కి ఇచ్చిన మాట కోసము నువ్వు బీసీ కార్డును ఉపయోగించుకొని బీసీలను మోసగించాలని, బీసీలను దగా మరొకసారి చేయాలని ఆలోచనతో ముందుకు పడుతున్నావా? ఈ రెండు విషయాలు నువ్వే తేల్చి చెప్పాలి. అంటే నేను మీ మాటకు అడ్డొస్తున్నాను కాదు, కేసీఆర్కి ఇచ్చినటువంటి మాట కోసం అనేటువంటి మాట అంటే దాన్ని ఎట్లా చూడాలంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎట్లా చూడాలంటే కేసీఆర్ను 10 ఏళ్ళ నుంచి తిట్టిండు, దాన్ని ఒప్పుకుంటా నేను. 10 సంవత్సరాలు కేసీఆర్ ఈయన మీద అనేక కేసులు పెట్టిండు, ఉక్కుపాదం మోపిండు, కేసులు పెట్టాడు. అంటే నీకు పేరు రావడం కోసం కేసీఆర్ను తిట్టినవా, నీ సొంత వ్యక్తిగతం కోసం? కేసీఆర్ ఈ సమాజానికి, బీసీ ప్రజలకు కానీ, దళితులకు కానీ, అణగారిన కులాలకు అణిచివేస్తున్నాడు, తెలంగాణ ఉద్యమకాలను అణిచివేస్తున్నాడు అనే లక్ష్యం కొద్దీ నువ్వైనా తిట్టినవా? రెండు విషయాలు అనుమానం ఉంది ఇప్పుడు. ఎందుకు అనుమానం వచ్చిందంటే కేసీఆర్ మంచోడు, కేసీఆర్ అప్పుడు కులగణన వేసిండు, కుటుంబ సర్వే వేసిండు, మంచోడు అని చెప్తున్నావు. ఈ మంచోడు అని చెప్పినప్పుడు 10 ఏళ్ళు మరి కేసీఆర్ లంగా దొంగ తెలంగాణ రాష్ట్రాన్ని దోషేస్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు తిన్నాడు, మల్లన్న సాగర్లో 1000 కోట్లు తిన్నాడు, తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూములు అమ్మేసుకున్నాడు, మొత్తం రాష్ట్ర బడ్జెట్ లేకుండా చేసిండు, తెలంగాణ ప్రజల మీద 7 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపేయిండు, అందులో 3 లక్షల కోట్లు వాడు దోషేసిండు, విద్యుత్తు దాని మీద 40,000 కోట్లు దోషిండు. ఇవన్నీ నువ్వే చెప్పినావు కదా. కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషేసింది అని నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడడం కాదు. ఇది నువ్వు మాట్లాడినప్పుడు ఈ మాట తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నరు. ఏమని? కేసీఆర్ కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దోషేసింది, విద్యుత్ వినియోగంలో కూడా 40,000 కోట్లు దోషిండు, మల్లన్న సాగర్లో దోషిండు, అన్ని ప్రాజెక్టులలో కమిషన్ల మీద 1000 కోట్లు దోషిండు, సంపాదించిండు. తర్వాత 1000 ఎకరాల భూములు అమ్ముకున్నారు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిండు, తెలంగాణ రైతుల మీద ఉక్కుపాదం మోపిండు, తెలంగాణ ప్రజలను అణిచివేసిండు, బీసీలు ఎస్సీల నాయకులను అణిచివేసిండు, తెలంగాణ బీసీ ఉద్యమాలను, దళిత ఉద్యమాలను, గిరిజన ఉద్యమాలను అణిచివేసిండని
వాయిస్ ఇచ్చిందే నువ్వు, చెప్పిందే నువ్వు. ఆ తర్వాత తొందరగా నీకు మంచోడు ఎట్లా అయిపోయాడు? నెంబర్ 1. నెంబర్ 2, బీసీ జనాభా లెక్కలు చేసిండని చెప్పినావు, కులగణన చేసిండని చెప్పావు. మరి ఆ కులగణన చేసినోడు, ఈ కుటుంబ సర్వే చేసినోడు ప్రభుత్వ సొమ్ముతోనే కదా. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సొమ్ముతోనే కదా సర్వేలు చేయించింది. ఆ సర్వేలు చేయించినప్పుడు మరి దాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ప్రజలకు చెప్పాలి కదా, ఇగో నేను సర్వే చేయించిన బీసీ జనాభాకి ఎంత ఉంది, ఎస్సీ జనాభాకి ఎంత ఉంది, ఎస్టీ జనాభాకి ఎంత ఉంది, బ్రాహ్మణులు గింతున్నారు, రెడ్లు గింతున్నారు, కమ్మోళ్ళు గింతున్నారు, కాపోళ్ళు గింతున్నారు అని ఎందుకు ఆ రోజు ప్రకటించలేదు? ఇన్ఫాక్ట్ కుటుంబ సర్వేలు చేసినావు అని నువ్వే అంటున్నావు. కేసీఆర్ మంచిగా చేసిండు. దుబాయ్ నుంచి వెళ్ళి, ఢిల్లీ నుంచి వెళ్ళి, బొంబాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చింది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు అంటున్నావు. పాల్గొన్నది వాస్తవమే, కానీ సర్వే చేసినాక ఆ సర్వే రిపోర్ట్ను తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా, ఎవరి జనాభా ఎంత ఉందని చెప్పాలి కదా. నెంబర్ 1. ఇంకోటి, అసెంబ్లీలో నువ్వు ప్రకటించాలి కదా. ప్రభుత్వ సొమ్ముతోనే కదా సర్వే చేయించింది. ప్రభుత్వ సొమ్ముతోని సర్వే చేయించినప్పుడు నిండు అసెంబ్లీలో ఇగో వీళ్ళ జనాభా గింత, వీళ్ళ జనాభా గింత, వీళ్ళ జనాభా గింత అని ప్రకటించాలి కదా. ఎందుకు ప్రకటించలేదు? ప్రకటించని పోగా నువ్వు ఎట్లా మంచోడన్నావు? నువ్వు ప్రకటించలేదంటే తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే కదా, బీసీ ప్రజలను మోసం చేసినట్టే కదా. ఎందుకంటే బీసీ ప్రజలను లెక్క తెలిస్తే బీసీలందరూ ఏకమై ఇక్కడ నన్ను తరిమేస్తారో అనే భయం కొద్దే కదా ఆయన బీసీ ప్రజల గురించి చెప్పింది. దళిత ప్రజలు, గిరిజన ప్రజలు ఇంత జనాభా ఉన్నారంటే వీళ్ళందరూ ఎక్కడ ఏకమవుతారో అనే భయంతోనే కదా ఆయన చెప్పలేదు. అంటే అసలు మోసం చేసిన వాడు కేసీఆర్ కదా. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కలు చేయించాడు, కులగణన చేయించాడు. బీసీల జనాభా గింతుంది, దళితులు గిట్లున్నారు, ఇంత జనాభా ఉంది, ఎస్టీలు గింతున్నారు, రెడ్లు గింతున్నారు, వెలుమలు గింతున్నారు, బ్రాహ్మణ్స్ గిట్లున్నారు. ఎవరి జనాభా వాళ్ళకు తేల్చి చెప్పేసి బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. 42% రిజర్వేషన్ పోగా ఎస్సీ వర్గీకరణ చేశాడు. అంటే ఆయనకు ఈ బీసీలకు, ఇటు దళితులకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా జనాభా లెక్కలు తేల్చేసి ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం కదా, ఇది అందరూ ప్రజలు చూస్తున్నారు కదా. మరి కేసీఆర్ ఎట్లా మంచోడయ్యిండు, రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు కదా చెప్పున్నా. అయితే నా 2 క్వశ్చన్స్ ఇక్కడ. అంటే ఒకటి, ఆనాడు కులగణన లేదా జనగణన ఏదైతే కేసీఆర్ చేసిండో అదే ఫైల్ ఇప్పటికీ ఇంకా మీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మినిస్టర్ టేబుల్ మీదనే ఉంటుంది. ఎందుకంటే సీఎం చేసింది కాబట్టి సీఎం ఛాంబర్లోనే ఉంటుంది. ఒకవేళ ఫైల్ మిస్ అయితే ఎందుకు మిస్ అయింది అని అడిగే అధికారం కూడా సీఎంకి ఉంటుంది. ఆ ఫైలు, ఆ లెక్కలు ఎందుకు ఇప్పటికీ బయటికి వస్తారు? అధికారంలోకి వచ్చి మీరు సంవత్సరం అయిపోయింది. ఒకటి. రెండోది, మీరు అన్నారు 42% రిజర్వేషన్ ఇచ్చిర్రు అని. ఇచ్చేటువంటి ప్రతిపాదనే ఉన్నది తప్ప అది ఇంకా ఫైనల్ కాదు. రెండోది, ఇంకా మూడో విషయం, ఏదైతే కులగణన లెక్కలను మీరు అంటా ఉన్నారు, జనగణన కులగణన లెక్కలను మీరు అంటా ఉన్నారో దానికి ఇంకా కొంత పెండింగ్ ఉన్నది, ఇదే ఫుల్ ఫైనల్ ఫిగర్స్ కాదనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. సో వీటి మీద మీ కామెంట్స్. అయితే ఒకటి వినండి, 42% బీసీలకు అనేది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లో చట్టం చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మొన్న అసెంబ్లీలో 42% బీసీలకు ఇస్తున్నా ఎస్సీ వర్గీకరణ జరిగింది. రేపు బడ్జెట్ సమావేశంలో, రాబోయే అసెంబ్లీ సమావేశం, బడ్జెట్ సమావేశంలో కంపల్సరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధత చేయబోతున్నాడు. 42% రిజర్వేషన్ బీసీలకు, ఎస్సీ వర్గీకరణకు చట్టం చేయబోతున్నారు. రేపు అమలు జరుగుతుంది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో కంపల్సరీ చేస్తాడు. అది మొన్న అసెంబ్లీలో ప్రకటించాడు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కంపల్సరీ దానికి చట్టం చేయబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇచ్చింది హైకమాండ్, రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రం ఇత్తనని చెప్పింది సోనియమ్మ, ఇచ్చింది. దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వర్గీకరణ చేస్తారన్నది, ఎస్సీ వర్గీకరణ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకున్న చిత్తశుద్ధి. అదేవిధంగా బీసీల కులగణన చేస్తున్నారు, కులగణన చేశారు. 42% రిజర్వేషన్లు రేపు చట్టం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ.
అయితే దీంట్లో ఉన్నదే కదా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగిలిన మంత్రులు కావచ్చు, లేదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి అంశం కూడా కావచ్చు, ఏదైతే మీరు కులగణన చేసిర్రో అదే తప్పుల తడకగా ఉన్నది. ఇప్పుడు ఈ రీసర్వే లేదా రీకౌంటింగ్ లేదా రీకాల్కులేషన్స్ అనేటువంటి మాట, లేదా ఎవరెవరైతే పాల్గొనలేదో కేవలం వాళ్ళు పాల్గొనే విధంగా మాత్రమే దీన్ని చేస్తూ ఉన్నాం, సెకండ్ రౌండ్ అనేటువంటిది చేసిర్రో, అది కంప్లీట్ అయిందా? అది కంప్లీట్ అయితే ఎంతవరకు ఆ యొక్క లెక్కలు క్లియర్గా ప్రాపర్గా ఉండేందుకు ఆస్కారం ఉన్నది? ఎట్లా ఇప్పుడు ఏదైతే రీసర్వే అనేది జరిగిందో కులగణన కోసం, అది అట్లీస్ట్ ఇప్పటికైనా 100% విత్ అక్యురసీ ఉండేందుకు ఆస్కారం, అట్లీస్ట్ సరే 100% ఏది ఉండదు, అట్లీస్ట్ 98% లేదా 95% అయినా అక్యురేట్గా ఉండి మీరు అంటున్నట్టుగా 42% బీసీల కోసం, తర్వాత ఎస్సీల వర్గీకరణ ఏదైతే ఉందో ఇదన్నీ జరిగి అసెంబ్లీలో బిల్ అయ్యి ఇక్కడ నుంచి పార్లమెంటుకు విత్ అక్యురసీ వెళ్లేందుకు ఆస్కారం ఉందా? 100%. రేపు చట్టం చేసినాక గవర్నర్కి పంపుతారు, గవర్నర్ ఆమోద ముద్ర ఇస్తారు, దాన్ని కేంద్రానికి పంపిస్తాడు. సో ఈ రీసర్వే ద్వారా కంప్లీట్ లెక్కలు అయితే క్లారిటీ అవుతాయని అంటారు. లెక్కలు క్లారిటీగా వస్తాయి. రేపు జనాభా ఇప్పుడు 2011లో జరిగింది, ఆ తర్వాత మళ్ళీ జనగణన జరగలేదు. ఇప్పుడు జనగణన నెక్స్ట్ 2027, 29లో మళ్ళీ జరగాలి. అప్పుడు పూర్తిగా బయటకు వస్తుంది. అప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా రిజర్వేషన్ పెంచే అవకాశాలు అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, 2011 జనగణన లెక్కల ప్రకారమే ఇప్పుడు ఈ 42% కావచ్చు, లేదంటే ఇదంతా జరగబోయేది. కులగణన వేసిండు, కానీ అప్పుడున్న జనాభా ప్రాతిపదికన అప్పుడున్నటువంటి ప్రాతిపదికన మొదలు పెడతారు. ఇప్పుడు వర్గీకరణ వేసింది కూడా 2011 జనాభాదే. ఇప్పుడు 2021-22లో చేయలే, కేసీఆర్ కావాలని చేయలేకపోయిండు. ఇప్పుడు కేంద్రం కూడా ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు దాదాపు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు కూడా దేశ జనాభా లెక్కలు చేయలేడు. చేస్తే మా పతనం అవుతుందని తెలుసు వాళ్ళకు. ఈ దేశంలో జనాభా బీసీల జనాభా ఉంటుంది 56 నుంచి ఉన్నది. దేశ జనాభా మొత్తం చూసుకుంటే 60% ఉంటుంది. తర్వాత దళితులు 22%కి వచ్చారు. వీళ్ళు ఎస్టీలు గిరిజనులు వాళ్ళు 10 నుంచి 12% వాళ్ళు వచ్చారు. ఇట్లా ఈ జనాభా లెక్కలు నేర్చినట్టుంటే దేశవ్యాప్తంగా రేపు తిరుగుబాటు మొదలవుతుంది, ఇక్కడ మా పార్టీ ఖతమవుతుందనే భయంతో నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దాన్ని లెక్కలు తీర్చలేకపోయింది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కులగణన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మీరు గమనించండి. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా జనాభా లెక్కలు చేశారా? కులగణన జరిగిందా? చెప్పానండి. మళ్ళీ ఇది మళ్ళీ నాకు తెలుసు కదా, నేను పెద్ద ఉద్యమకారుని, పెద్ద తోపుగారని చెప్తున్నాడు కదా. ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా కులగణన జరిగిందా? చెప్పానండి. ఎక్కడన్నా బీసీలకు ఇక మేము ఈ రిజర్వేషన్లు ఇస్తున్నామని ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి ఎక్కడన్నా దేశంలో ఎక్కడన్నా ప్రకటించిందా? చెప్పానండి. ఇంతకు ఈయన మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈయన ఎందుకు వేయలేదా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఎందుకు అప్పుడు అడగలేదా? ఎందుకు కులగణన వేయలేదా? కులగణన చేసిండు ఓకే, ఎందుకు బయట పెట్టలేదా? ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదా? గదడకుండా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ పోతే పెద్దోడు అవుతాడు అనుకుంటున్నా. ఇది నువ్వు పెద్దోని వీటి అవుతాను అనుకుంటున్నావు. అవన్నీ పక్కకు పెట్టు. ఎందుకంటే నువ్వేమో దేశ స్వతంత్ర పోరాట యోధునివి కాదు, లేకుంటే తెలంగాణ ఉద్యమ పోరాట యోధునివి కాదు, తెలంగాణ బీసీల కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన చరిత్ర నీకేం లేదు. బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసి మీడియాకు సోషల్ మీడియాలో ఉన్నావు, దాని తర్వాత మీడియాలో ఉన్నావు, మీడియా నుంచి వెళ్ళి సోషల్ మీడియాకి వచ్చావు, దాన్ని అడ్డం పెట్టుకున్నావు, అందరినీ బ్లాక్మెయిల్ చేసినావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎవరు విద్యా సంస్థలు కానీ, వ్యాపారులను కానీ, బిజినెస్ వాళ్ళని కానీ, బిల్డర్స్ను కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ, రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరినీ ఎవరు బ్లాక్మెయిల్ అంత లిస్ట్ ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? రేపు పొద్దుగల అవన్నీ బయటకు వస్తాయి. నువ్వు మొత్తం నీ చరిత్ర ఏంది? ఏ బిజినెస్లు పెట్టాయా నువ్వు 600 కోట్లు సంపాదించింది? నాకు చెప్పాను. ఏ బిజినెస్లు పెట్టి నీకు ఇంత కార్లు, ఇంత వ్యవస్థ అంతా నీకు ఎన్ని వందల కోట్లు ఉన్నాయో తెలియదు. ఏ బిజినెస్ పెట్టినావు నువ్వు? ఏ బిజినెస్ V6లో పనిచేసినావు, ఆ తర్వాత సోషల్ మీడియా. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఏదో ఇప్పుడు మొన్న మీరు ఇంకో విషయం కూడా మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టడం కోసం నువ్వు కేసీఆర్ దగ్గరే ఎన్ని పైసలు తీసుకున్నావు మాకు తెలుసు. జరిగిందా లోపాయికార ఒప్పందం? 100% జరిగింది. 100% జరిగింది. హెలికాప్టర్ మొన్న బీసీల మీటింగ్కి వేయండు. ఈయన చిత్తశుద్ధున్న నాయకుడే కదా. బీసీల మీటింగ్కు హెలికాప్టర్ ఎక్కడం తప్పడం లేదు. ఇప్పుడు నేను రేపు గజ్జల కాంతం హెలికాప్టర్ ఎక్కుతుండు, అది నేను సొంతగా రెంట్కి తీసుకొని ఎక్కితే బాగానే ఉంటుంది. కానీ నువ్వేం చేశావు? మొన్న హెలికాప్టర్ ఎవరిది? అది శ్రీనివాసరావు గారిది.
శ్రీనివాసరావు గారు ఎవరు? కేసీఆర్ బంధువు. ఓకే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్ ఎంపీ మీరు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారి సొంత అన్న కేసీఆర్ బంధువు. అయినా కేసీఆర్ ఫోన్ చేసి శ్రీనివాసరావుకు అది హెలికాప్టర్ పెట్టు మళ్ళీ నాకు తిరుమల మల్లయ్యకు అని చెప్పగానే ఇమీడియట్లీ హెలికాప్టర్ పెట్టిండు. హెలికాప్టర్ పెడితే కిరాయి తీసుకున్నాడు కాదు, ఆయన కుటుంబం కోసం కొనుక్కున్నాడు. ఎవరు? తిరుమల మల్లన్న శ్రీనివాసరావు గారు ఆయన సొంత కుటుంబం కోసం కొనుక్కున్నాడు. అది కిరాయికిచ్చే బతకవలసిన అవసరం ఆయనకు లేదు. 100,000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర, శ్రీనివాసరావు దగ్గర. కిరాయిలకిచ్చే బతికే అంత చీప్ క్యారెక్టర్ కాదైనది. అయినా సొంత హెలికాప్టర్ను కేసీఆర్ శ్రీనివాసరావుకి చెప్పి ఇగో ఇది మల్లన్నకు పెట్టండి అన్న వాళ్ళే ఆ హెలికాప్టర్ పెట్టగానే ఆ హెలికాప్టర్లో వరంగల్ బీసీల బహిరంగ సభకు వేయండు. ఇది వాస్తవం కాదా? నువ్వు కేసీఆర్ మీడియా ముందట అంటున్నావు కదా, కేసీఆర్ మంచోడని చెప్తున్నావు కదా, కేసీఆర్ మంచోడని నువ్వే చెప్తున్నావు కదా. మరి కేసీఆర్ ఈ 10 ఏళ్లలో దొంగ లంగా బద్మాషిగాడు రాష్ట్రాన్ని దోషించిన నువ్వే చెప్పినావు కదా, మరి అంతతో దొంగ మంచోడు ఎట్లా అయిండు? అది చెప్పు. రెండవది, ఇదే కేసీఆర్ దగ్గర నీకు హెలికాప్టర్ పెట్టిండు, నువ్వు బీసీల మీటింగ్ పెట్టు అని మొత్తం బీసీల మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని తిట్టు అని చెప్పి నీకు 100 కోట్లు 100 కోట్లకు మాట్లాడుకొని ఆయనకు ఏజెంట్గా తయారై పెద్ద పాలేరుగా పనిచేయడానికి సిద్ధపడ్డావు. అంటే ఇది బీసీలను తాకట్టు పెట్టే కార్యక్రమం చేసుకున్నాము. బీసీల మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తిట్టు, కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటారా, ఇగో నీకు ఇది ఇస్తా అని చెప్తుండు. నీకు మాట్లాడుకొని కేసీఆర్తో మాట్లాడుకొని నువ్వు డబ్బులు ఆయన దగ్గర మాట్లాడుకొని బీసీల మీటింగ్లు పెడుతున్నావు, రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తిరుగుతున్నావు. ఇది వాస్తవం కాదా? కాంతం గారు, నాదో ప్రశ్న ఉంది. అయితే మల్లన్నకి మరి ఇంత బ్లాక్మెయిలర్ వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిరు అనేటువంటి మాట ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా, ఆయన బ్లాక్మెయిలర్ అని తెలియకనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందా? అదేవిధంగా ఇలా ప్రెస్ మీట్లో మల్లన్న ఒక మాట అన్నాడు, 46 లొకేషన్స్లో అంటే 46 కాన్స్టిట్యున్సీస్లో నేను తిరిగిన దాంట్లో 42 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను పని చేయలేదా కాంగ్రెస్ పార్టీ కోసం? నన్ను ఎందుకు ఇవాళ విలన్ని చేస్తున్నారు? రేవంత్ రెడ్డి విలన్ కాబట్టి నన్ను విలన్గా చేస్తున్నారు, నన్ను విలన్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని. పని చేసినాడు ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వు వీక్ 6 నుంచి బయటికి వెళ్ళినాక 2015 నువ్వు పోటీ చేసినావు. నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయా? రెండవది, కాంగ్రెస్ పార్టీ కదా నేను ఇంట్రడక్షన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా మొదలు పోటీ చేసింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఎన్ని ఓట్లు వచ్చినాయా? పట్టుమని 1000 ఓట్లు రాలే. నువ్వు ఎమ్మెల్యేలు 42 మందిని గెలిపిస్తారంటే ఎవడన్నా నమ్ముతాడావా? తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నీకే 1000 ఓట్లు రాలేదు, ఎమ్మెల్యేగా నిలబడితే నీకెట్లా చేస్తారా? రెండవది, మళ్ళీ సెకండ్ సారి పోటీ చేసినావు, ఇండిపెండెంట్గా గెలిచినావా? ఓడిపోయినావు. తర్వాత మళ్ళీ దండం పెడతా కాళ్ళు మొక్కుతాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగి కాంగ్రెస్ నాయకత్వానికి మొక్కి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతాను, కాంగ్రెస్ పార్టీకి నన్ను తీసుకోలేనంటే కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ చుట్టూ తిరిగి అక్కడ పోయి బతిలాడితే సరేలే పోనీ అని మళ్ళీ చేర్చుకొని నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ కాంగ్రెస్ బ్యానర్ మీద కాంగ్రెస్ జెండా మీద రాహుల్ గాంధీ గారి బొమ్మ పెట్టుకుని రాహుల్ గాంధీని చూసి సోనియమ్మ గాంధీ చూసి రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం చూసి నేను ఎమ్మెల్సీ గెలవనిచ్చారు. లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ ఎక్కడదయా? అంటే ఇప్పుడు నీకు దమ్ముంటే నువ్వు అంటున్నావు కదా, నీ మీద నీకు విశ్వాసం ఉంది కదా. 42 మంది గెలవడానికి నువ్వేమైనా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినావా, తెలంగాణ పోరాటం చేసినావా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడువా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో కరుడు కట్టినోడు ఎట్లనే నువ్వు మాట్లాడితే, లేకుంటే బీసీల కోసం ఉద్యమం చేసినోడువా, బీసీల కోసం త్యాగాలు చేసినోడువా, బడుగు బలైన వర్గాల కోసం త్యాగాలు చేసినవా, లేకుంటే ఈ బడుగు బలైన వర్గాల కోసం తుపాకి పెట్టుకొని ఉద్యమం చేసినవా? ఏదో నాకు అర్థం కాలే. నువ్వెట్లనే నువ్వు 42 నీ సీటు నువ్వు గెలవా బాబు? నువ్వు 42 మందిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినా? నువ్వే పార్టీ పెట్టుకొని నువ్వే నడిపించుకుంటే అయిపోతుండే. నువ్వు ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, గెలిచినా అప్పుడు మాట్లాడు. నువ్వు 42 మందిని గెలిపించడని దమ్ముంటే గెలవోయా నువ్వు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నువ్వు అంటున్నావు కదా, ప్రెస్ మీట్ పెట్టి అంటున్నావు కదా, నీ కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఎప్పుడు పంపించిండ్రు? ఎవరు పంపించారు? ఒక బీసీ నాయకుడు
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అవును, అవునా? మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చారు. బీసీ నాయకుడు. పిసిసి అధ్యక్షుడు రేపు ఎమ్మెల్యేలకైనా బాసు పిసిసి అధ్యక్షుడే, మంత్రికైనా ముఖ్యమంత్రికైనా బాసు. సీఎం కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయనకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి అయినా సమాధానం చెప్పవలసిందే, మంత్రులైన సమాధానం చెప్పవలసిందే, ఎమ్మెల్యేడైనా సమాధానం చెప్పవలసిందా. నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు కూడా సమాధానం చెప్పవలసిందే. రెండవది, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉంటాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్లస్ పిసిసి అధ్యక్షుడు వాళ్ళిద్దరు కలిసే నిర్ణయం తీసుకోవాలి. నోటీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని నీకు నోటీస్ ఇచ్చిండు. అదే బీసీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు. మరి అయినే కదా నీకు ఇచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు నోటీస్ ఇవ్వలే, పిసిసి అధ్యక్షుడు ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకో అంటున్నా నేను. అది ఆ నోటీస్ ఇచ్చినాక దానికి జవాబు చెప్పాలను. నిజంగా నువ్వు నీతి నిజాయితీ ఉంటే నువ్వు డైరెక్ట్ పోయి పిసిసి అధ్యక్షునికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇగో ఇది నేను చేసింది, లేకుంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వీళ్ళిద్దరిని కలుసుకొని వాళ్ళకి నువ్వు జవాబు రాయాలి. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఆయన పిసిసి నాయకత్వంలోనే కదా మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే పనిచేయాల్సిందే కదా. ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, నేను సమాధానం చెప్తే బీసీల యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్టే అనేటువంటి ఒక మాట అంటా ఉన్నాడు మల్లన్న. రెండో అంశం ఏంటంటే, నేను ఇప్పుడు సమాధానం చెప్తే ఇచ్చినటువంటి నోటీస్కి నేను బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే ఈ రెడ్ల దగ్గర అనేటువంటి మాట ఒకటి అంటా ఉన్నాడు. రెండోది ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటోడు రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా నువ్వు 50 కోట్లకి టీపీసీసీ పదవిని కొనుక్కొచ్చుకున్నవి అని చెప్పేసి బహిరంగంగా ఆయన మాట్లాడితే లేని తప్పు ఇలా నేను మాట్లాడితే వచ్చిందా, నేను పేపర్ తలగబెడితే వచ్చిందా అనేటువంటి మాట కూడా అంటా ఉన్నాడు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే హైకమాండ్ మందలిచ్చింది. ఆయన లేకపోతే నేనేం చేయలేను. హైకమాండ్ మందలిస్తే హైకమాండ్కు సారీ అని చెప్పి లెటర్ రాసిండు. లెటర్ రాసి హైకమాండ్కు సారీ అని చెప్పేసిండు. డైరెక్ట్ హైకమాండ్ ఈయనకు ఎంపీగా ఉన్నాడు కదా, డైరెక్ట్గా అప్పుడు ఈయనకు చెప్పేసిండు. చెప్తే డైరెక్ట్ మందలిస్తే ఆయనను పిలిచి నీ మీద చర్య తీసుకొస్తుందని చెప్పి అని అంటే వెంటనే దానికి జవాబు రాసిండు. పోయిండు, హైకమాండ్కు సారీ చెప్పిండు. నేను ఇంకోసారి పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించానని చెప్పేసుకున్నాడు. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. హైకమాండ్ ఆయనకు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా సీనియర్ మోస్ట్ లీడర్. హైకమాండ్ మందలిచ్చింది, హైకమాండ్ పిలిపిస్తే సారీ అని చెప్పిండు. ఆయన జవాబు రాసిండు. జవాబు రాసి నేను ఇంకోసారి పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే నన్ను ఈ ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, రెండోసారి నేను ఇట్లాంటి పనులు చేయని చెప్పాడు. అది పార్టీకి చెప్పుకున్నాడు, పార్టీ హైకమాండ్కి చెప్పిండు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హైకమాండే వాళ్ళకి బాసు, హైకమాండ్కే మాట్లాడతాడు. కానీ నువ్వు అది చెప్పలేదు కదా. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు హైకమాండ్కు చెప్పలేదు, ఇటు పిసిసి అధ్యక్షునికి చెప్పలేదు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి చెప్పకుండా నువ్వు ఎవరికో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇస్తానంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా బాస్ ఎవరు? పిసిసి అధ్యక్షుడే కదా. ఆయనకి ఎట్లా ఇస్తావు నువ్వు? ఇప్పుడు తీర్మార్మలన్న వాదన ఏంటంటే, నేను ఇలా సమాధానం చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి నేను సమాధానం చెప్తే బీసీ ఇలా యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే అవుతుంది అనేటువంటి మాట అంటుండే ఆయన. నువ్వు పిసిసి అధ్యక్షునికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారికి సమాధానం చెప్పాలను. కేసీఆర్ గారు నీకు ఏం చెప్తే నువ్వు గడ్జ్ చేయాలి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తిట్టు అన్నట్టు తిరుగుతున్నావు. కేసీఆర్ గారు అందుకోసం మంచోడైంది నీకు. కేసీఆర్ నువ్వు పాలేరు పని చేయడానికి ఆయన డబ్బుతో జీతం మాట్లాడుకున్నావు, 100 కోట్ల జీతం మాట్లాడుకొని నువ్వు ఆయనకు పెద్ద పాలేరుగా పనిచేయడానికి, ఏజెంట్గా పనిచేయడానికి తయారైనవు. ఇది వాస్తవం. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడిని అగౌరవపరిచినట్టే కదా. నువ్వు ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ నాయకుడిని నువ్వు అగౌరవపరిచినట్టే కదా. ఆయనకు జవాబు చెప్పకుండా నోటీస్ ఇచ్చినా ఆయనకు నువ్వు జవాబు రాయాలి, ఆయనకు జవాబు ఇవ్వాలి, ఆయనకు చెప్పాలి. నువ్వు ఎందుకు చెప్పలేదు అది చెప్పు. నువ్వు ఫస్ట్ అది చెప్పకుండా నేను వీళ్ళకు రాసిన నన్ను అగౌరవపరిచినట్టే. నీకు ఆత్మగౌరవం ఉంది, నీకేం ఆత్మగౌరవం ఉందా బాబు? ఏం ఆత్మగౌరవం ఉందా? ఏమైనా పెద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ వా, లేకుంటే ఉద్యమకారునివా? నీకే ఎట్లా ఆత్మగౌరవం నువ్వైతే ఇవన్నీ ఎందుకు ఎత్తవే? కేసీఆర్ మంచోడు అని ఎట్లంటావే? 15 నుంచి కేసీఆర్ని ఎత్తావు, కేసీఆర్ మంచోడు అంటావు. ఎంతకు మాట్లాడుకున్నావు? ఆ మాట్లాడుకున్న సంగతి మాకు తెలిసాయా? నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? కేసీఆర్ పెట్టిన హెలికాప్టర్లు ఎక్కినాడే నువ్వు కేసీఆర్ కమ్ముడు అయినవని తెలుసు. బీసీల ఆత్మగౌరవాన్ని ఆనాడే తాకట్టు పెట్టినావు. బీసీల పేరు చెప్పుకొని బీసీ సెంటిమెంట్ను వాడుకుందామని చూస్తున్నావు. కానీ బీసీలు అందరూ కూడా నీకన్నా చాలా పెద్ద లీడర్లు, చాలా 100 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేశారు. అట్లా అంటే మీకు ఎట్టండి, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఇయ్యలో టి అంజన్న పెద్ద ఆయన చనిపోయాడు.
ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నెంబర్ 1. నెంబర్ 2 పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు గారు, ఉమ్, పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రానికి కేశవరావు గారు, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు. ఉమ్, వీళ్ళంతా బీసీలే. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీసీలను, బీసీల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకో. ఇయ్యాలో ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఒక దళితుడు. ఉమ్. ఇంకేం చెప్పాలి? ఇప్పుడు పిసిసి ప్రజెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కానీ ఇదే ఈ కేశవరావు గారి విషయంలో మొన్న ఆయన మునూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి అందరూ మునూరు కాపు లీడర్లు, వివిధ పార్టీలో ఉన్నటువంటి అందరు లీడర్లను తన ఇంటికి పిలుచుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టినందుకు ఇలా ఆయనకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్గా ఎక్కడ వస్తారో అనేటువంటి ఉద్దేశాన విహెచ్ గారిని కూడా మందలించినటువంటి ఘటన జరిగింది. ఇంకెక్కడ వీళ్ళు బీసీలకు న్యాయం చేస్తున్నారు, ఇంకెక్కడ వీళ్ళు బీసీలకి సపోర్ట్ చేస్తారు అనేటువంటి యాంగిల్ కూడా ప్రశ్నించడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? నాకు మందరిచ్చినట్టు హనుమంతరావు గారు చెప్పుకోలే, ఉమ్, కేశవరావు గారు చెప్పుకోలే. అలా గోటికి కూడా జరిపోడు. నువ్వు వి హనుమంతరావు గారు ఈ కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్రానికి కేశవరావు పిసిసి అధ్యక్షుడు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి కేశవరావు గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా చరిత్ర తెలుసుకోకుండా నువ్వు మాట్లాడితే నేను బీసీలకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వం అప్పీపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అధికారం అప్పీపింది. బీసీలందరూ ఇలా ఎవరన్నా చెప్పాలంటే ఇట్లా లెక్కబెట్టి చెప్పవచ్చు. మొత్తం బీసీల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది, కాంగ్రెస్ పార్టీని నడిపించిందే బీసీలు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడుకోవాలి. ఆయనకు తెలియకపోతే నేనేం చేయలేను కదా. అది బీసీలు అందరిని అడిగితే చెప్తారు కదా బీసీలు ఎవరెవరు దీనికి నాయక. ఇప్పటికి కూడా బీసీ నాయకత్వమే బలంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. ఇందులో ప్రజాస్వామ్యం ఉంది. అన్ని వర్గాలకు కూడా, అన్ని వర్గాల నాయకులు కూడా మాట్లాడే అధికారం ఉంది. కానీ పార్టీ పరిధిలో మాట్లాడాలి, పార్టీ కోసం మాట్లాడాలి, పార్టీ ఎట్లా తీసుకుపోవాలో ముందుకని మాట్లాడాలి. ఇది కానీ పార్టీని తిట్టుకుంటుంటే పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి నాయకుని మీద చర్య తీసుకునే అధికారం పార్టీ హైకమాండ్కు ఉంటుంది. అది ఎవరన్నా కానీ, ఇంత పెద్ద సీనియర్లు అన్నా కానీ. అయితే ఇవాళ ఒక మాట, ఇవాళ ప్రెస్ మీట్లో మల్లన్న గారు ఒక పుస్తకాన్ని చూపెట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యాంగం, ఈ రాజ్యాంగం పుస్తకం ప్రకారం నేను ఎక్కడ తప్పు చేసిన అనేది నన్ను చూపెట్టండి అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఆయన పుస్తకం చదివిండావే? పుస్తకం చదివిండా? ఏం పుస్తకం చదివినావే నాకు చెప్పావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ నీ నిబంధనలు ఏంటి చెప్పు నాకు ఒకసారి. ఏం చదివి నువ్వు చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏదో పుస్తకం పట్టుకొని ఇది కూడా పుస్తకం అని అంటే నేను ఇది పుస్తకం అవుతుందా? అవునే. చెప్పే మాటలు అందరికీ తెలుసు, చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఎందుకంటే ఆయనకు అది అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఏ నిబంధనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, టీడీపీ పార్టీకి కానీ, ఇతర ఏ పార్టీలు ఉన్నా పార్టీలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అనుగుణంగానే పార్టీ పరిధిలోనే మాట్లాడాలి. పార్టీ పరిధిని ఉల్లంఘించి మాట్లాడితే చర్యలు తప్పు. అది ఎంత పెద్ద సీనియర్ నాయకుడు కానీ, ఎంత కార్యకర్త కూడా కానీ. నేను ఒక కార్యకర్తగానే చెప్తున్నా, నేను అందులో కార్యకర్తగానే చెప్తున్నా. ఇది కాదు కరెక్ట్గా. ఎందుకంటే పార్టీ నిబంధనలు, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి మనకు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి మనం పని చేయాలి. పని చేసినప్పుడే అదైతే తప్ప ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఇక నువ్వు పార్టీని ఉల్లంఘించి మాట్లాడుతున్నట్టే కదా. నీకేమైనా తప్పు జరిగిందనుకో నువ్వు డైరెక్ట్ హైకమాండ్ కంప్లైంట్ చేయి, హైకమాండ్ దగ్గరికి పో, మాట్లాడు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడికి చెప్పు, ఇగో ఇది కాదు, ఈ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి దాని మీద వాళ్లకు లేఖ రాయి, ఇగో ఇట్లా జరుగుతుంది, పోయి మాట్లాడు. అది లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిడితే ఇప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా తిట్టుకుంటాడో అట్లా తిడుతున్నావు కాంగ్రెస్ పార్టీని. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నావు. ఇప్పుడు నువ్వు కీలుబొమ్మ. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నాడు తీర్మానం మల్లన్న. అందుకోసమే తీర్మానం మల్లన్న కేసీఆర్ మంచివాడని చెప్తున్నాడు, కేసీఆరే నాయకత్వం మంచిది అంటున్నాడు. అందుకోసమే కేసీఆర్ దగ్గర సపరేట్గా టీఆర్ఎస్ పార్టీలో ఏరు అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఏరు, నువ్వు కేసీఆర్ కంట్రోల్లో పని చేయి.
రేపు రాజీనామా చేస్తున్నావు కదా, రాజీనామా చేసి పో, ఇంకేంది టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయి. కాంతం గారు, ఇక్కడ అదే ప్రశ్న ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా చాలా క్లియర్గా అడిగారు, మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా, అదే విధంగా మీ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారంటే నేను రాజీనామా చేయను, నేను చట్టసభలో మాట్లాడేటువంటి అంశాలు చాలా ఉన్నాయనేటువంటి మాట ఆయన అన్నాడు. అయితే ఇక్కడ తీన్మార్ మల్లని భుజానకెత్తుకొని అతని బాగా మోసింది కూడా కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్కి ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు కదా అనేటువంటి ఉద్దేశాన్ని అతను మోసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు ఇవాళ ఏం చెడింది కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్ మధ్యలో, ఏం చెడింది, ఎందుకు ఆయన ఇంత పెద్ద ఎత్తున మాట్లాడాల్సి వస్తుంది? ఒకటిను, ఆయనకు ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన అడ్రస్ లేదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే. ఫస్ట్ ఎమ్మెల్సీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ ద్వారా, ప్రజలకు ఇంట్రడక్షన్ చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ అయ్యిండు. తర్వాత ఆయన మంత్రి కావాలంటూ అనుకుంటుండు బీసీల పేరు మీద. కానీ ఎక్కడన్నా బీసీలు చాలామంది ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో చాలామంది బీసీలు ఉన్నారు. ఆయన ఇంటెన్షన్ అంతా ఏంటంటే బీసీల కోసం కాదు, బీసీల బాగోగులు ఆర్థికంగా సామాజికంగా బీసీలు ఎదగాలి, అందరికీ అవకాశాలు రావాలని బీసీల కోసం కొట్లాడ కదా అయినది. బీసీల కోసం కొట్లాడితే చాలా సంతోషపడేవాడు, నిస్వార్థంగా బీసీల కోసం కొట్లాడాలి. ఇవాళ ఉదాహరణ మీకు చెప్తున్నా, నేనే విషయం చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, రికార్డు అంతా ఆ రికార్డు నేను చెప్పేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. నేను తెలంగాణలో ఉద్యమంలో కీలక పత్రం వహించిన, ఇది వాస్తవం. తెలంగాణ గురించి మాట్లాడాలనుకుంటే తెలంగాణలో ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం చేసినాము, అమ్మగారు సోనియమ్మ గారి దగ్గరికి ఎప్పుడు పోయినాము, రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఎప్పుడు పోయినాము, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ మేము ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకున్నాం, ఏ విధంగా ఉద్యమాన్ని నడిపించినాం అనేది అది అందరికీ తెలిసిన విషయమే. అది చిన్న వయసులో మేము చేశాము. ఇదంతా జరుగుతుంది, ఇదంతా ఈ ఉద్యమాలు చేసుకుంటూ నాయకత్వం వహించి ఉద్యమాలు చేశాము. దీని గురించి పూర్తి స్థాయిలో మాకు అవగాహన ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఎవరి మూలంగా వచ్చింది, ఎట్లా వచ్చింది, అమ్మగారు సోనియమ్మ గారు చొరవ చూపి తెలంగాణ ప్రజలను నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్యమాలు పోరాటాలు చూసింది, తెలంగాణ ఇచ్చింది. ఓకే, నీకేం చరిత్ర ఉంది, నాకు ఒక మాట చెప్పు, నీకేం చరిత్ర ఉంది, ఏం చరిత్ర ఉందో మాకు చెప్పు. నువ్వు ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ చేసినప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నీకు చరిత్ర ఏమున్నదో చెప్తే నీకు మంత్రి పదవి అనేది ఇస్తారు. నీకు మంత్రి పదవి కావాలనుకున్నావు, మంత్రి పదవి నీకు ఎట్లా ఇస్తారా? అంటే కేవలం ఇది మంత్రి పదవి కోసం? ఎస్, ఓన్లీ మంత్రి పదవి కోసమే. కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇక్కడ ఒక మాట సార్ కాంతం గారు, అంటే ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాజ్యాధికారం లేకపోయినా సరే, అధికారంలో లేకపోయినా సరే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, సామరామోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు, విహెచ్ గారు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉండగా కూడా మల్లన్న వచ్చి ఏదో దండం పెట్టిండనో బతిమలాడినో టికెట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా చేసిందనంటే ఏమనుకోవాలి? అంటే దండాలు పెట్టి అప్పటికప్పుడు వచ్చి ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి దండాలు పెట్టిన వాళ్ళు ఇస్తారా? దండాలు పెట్టుడు కాదు, అప్పుడు ఆ అవకాశం పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి నేను ఇక్కడ మీడియా ముందు అటు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకటేనండి, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్సీకి ఇచ్చింది, సరే పోనీ అని చెప్పి అనుకున్నది. అనుకున్న వెంటనే నువ్వు మంత్రి కావాలంటే ఏంది బాబు, ఇదంతా బాధ అంతా బీసీ ఉద్యమం కాదు. బీసీలను అడ్డు పెట్టుకొని, బీసీల మీటింగ్లు పెట్టుకొని, కేసీఆర్ చెప్పినట్టు విని, అయితే ఇస్తేనేమో వీళ్ళందరిని అడ్డు పెట్టుకుంటా మంత్రి పదవి తీసుకుంటా, లేదు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తిడతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం టార్గెట్ పెట్టుకున్నాడు. నువ్వు నినాక మొన్ననే కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, ఎమ్మెల్సీ నీకు ఎక్కువ, అటువంటిది నీకెట్లా మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నావే? మంత్రి పదవిని ఇస్తారని ఇట్టిదే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తారేమో అని ఆలోచన చేసిండు. అది కాంగ్రెస్ పార్టీకి 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. నీ అటువంటి వాళ్ళు కాదు, నీ కన్నా సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది పోయినారు. అయితే ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ ఉంది. మీరు అంటారు ఒకటేమో కేసీఆర్ కమ్ముడైందని ఒక యాంగిల్లో చెప్తా ఉన్నారు, రెండోదేమో మంత్రి పదవి కోసం చేసిండు. రెండు ఉన్నాయి, రెండు అంటే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పేదాన్ని, నేను ప్రతి సబ్జెక్ట్ కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. నేను చాలా క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా తప్పు అనేది ఎక్కడ కూడా మాట్లాడను. ఆ రికార్డు నా దగ్గర రికార్డు ఉంటేనే
ఈయన ఎప్పుడు కేసీఆర్ని కలిసిండు, ఎప్పుడు మాట్లాడుకున్నాడు, అంత రికార్డు ఉంటేనే నేను మీడియా అంటే ముందు ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళ మీటింగ్ ఫామ్ హౌస్ సాక్షిగా జరిగినట్టేనా? అది ఎక్కడ జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. వాళ్ళిద్దరికి మాట్లాడుకున్నారా లేదా, రాత్రి ఏ టైంకి వేయండి అనేది కూడా టైం కూడా ఉంది కదా. ఓకే, రాత్రి ఏ టైంకి వేయండు, ఎప్పుడమ్మా ఎక్కడ మాట్లాడినా అంత రికార్డు ఉంది నీకు. సరే, కేసీఆర్ దగ్గర రాత్రి 12 గంటలకు ఎక్కడ కలిసిండు అనేది కూడా నా దగ్గర ఉంది కదా, నేను చెప్తాను. నేను అది లేకుండా నేను మాట్లాడను. అది అట్టుగా డిస్కషన్ చేసి చెప్పి మీడియా ముందు నాకు ఇదంతా మీడియాతో నాకు స్టూడెంట్ నుంచి నాకు మీడియాతో పరిచయం. కాబట్టి ఇది నువ్వు మాట్లాడుకున్నావు. మంత్రి పదవి ఇస్తలేరు. మంత్రి పదవి అంటే ఇప్పుడు కొండ సురేఖ బీసీ కాదా, అవునా? పొన్నం ప్రభాకర్ సీనియర్ మోస్ట్, కొండ సురేఖ సీనియర్ మోస్ట్. కాంగ్రెస్ పార్టీ పుట్టింది పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో, పెరిగింది కాంగ్రెస్ పార్టీ, మారలే. రెండోది కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఇద్దరు మంత్రుల ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు వాళ్ళు బీసీ నాయకులే, పిసిసి అధ్యక్షులు బీసీ నాయకులు, అవునా? అన్నప్పుడు వీళ్ళందరికైతే నాయకత్వం అప్పి ఒకవేళ మరీ మంత్రి పదవి ఇంకోటి బీసీలకు రావాలంటే, ఇంకోటి కానీ రెండు కానీ బీసీలకు రావాలంటే సీనియర్ మోస్ట్ చాలా మంది లీడర్లు ఉన్నారు. సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఈయన కాదు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ కోసం వాళ్ళు పార్టీ పుట్టినప్పుడు కాదు, వాళ్ళు పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు. వాళ్ళకి వస్తుంది తప్ప మంత్రి పదవి నీకెట్లా వస్తుంది అనుకుంటావు? నీకెట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరైనా అందుకోసం ఆయనకు అర్థమైపోయింది, ఇందులో సీనియర్లు బీసీలు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు, ప్రజల కోసం కష్టపడ్డున్నారు, వాళ్ళకి మాత్రమే మంత్రి పదవి వస్తుంది, నాకు ఇచ్చినట్టు లేరు అని చెప్పి కేసీఆర్ దగ్గర. ఇంకో మాట, ఇప్పుడు ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్లు అనేటోళ్ళు ఉంటారు, ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళు, కంట్రోల్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అవును, కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, ఎట్లా కంట్రోల్ చేయాలని బాగా తెలుసు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రతో పోల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లతో పోల్చుకుంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి చాలా చిన్నవాడు. టు బి ఆనెస్ట్ టు సే చాలా చిన్నవాడు. సో అతన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేయలేకపోయింది? ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇంకా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసింది, నాకు కంట్రోల్ కాలే. ఓకే, నోటీసులు దాకా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చెప్తే ఈయన ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళిండు, వద్దు ఇట్లా తిట్టడం, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టడం కరెక్ట్ కాదు, నేను సీనియర్ మోస్ట్ నాయకునిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకు, ప్రభుత్వాన్ని తిట్టొద్దు, ముఖ్యమంత్రి గారిని తిట్టొద్దు అని చెప్పిండు. చెప్తే నాకు మంత్రి పదవి ఇవ్వమను, నేనేం మాట్లాడానని చెప్పారు. అది కుదరదు, నువ్వు నినాక మొన్నొచ్చి నాకు మంత్రి పదవి కావాలంటే ఎట్లా అవుతుంది, అది సాధ్యం కాదు అని చెప్పగానే ఇంకా తిట్టుడు మొదలుపెట్టిండు. తిట్టుడు మొదలుపెట్టి డైరెక్ట్ కేసీఆర్కు టచ్లకు పోయాడు. కాంగ్రెస్ పార్టీని తిడతా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తిడతా, బీసీలందరినీ నీ వైపు తీసుకొస్తానని బేరం మాట్లాడుకున్నాడు. ఇది జరిగింది. రైట్. చివరిగా ఈ పోరాటాన్ని ఏదైతే ఇప్పుడు బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకొస్తా, బీసీలదే రాజ్యాధికారం చేస్తా అనేటువంటి మల్లన్న కామెంట్స్ పైన మీ సింగిల్ లైన్ స్టేట్మెంట్ చెప్పాలంటే ఏముంటుంది? బీసీలందరూ ఈయన మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. బీసీలకు ఆరకృష్ణతో సహా మొత్తం మంది వేల మంది నాయకులు ఉన్నారు. బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీసీలందరూ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాయకత్వం మొత్తం కూడా ఈయన చెప్తే ఎవరు బయట వినడానికి సిద్ధంగా లేరు, పార్టీలో చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. అయినా ఉన్నా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నేను ఇంకా ఎదగాలని చూస్తున్నాడు, కానీ సాధ్యం కాదు. ఇది బీసీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు ఆయన నినాక మొన్న లీడర్ అయ్యిండు, కానీ వేల మంది సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. బీసీ ఉద్యమం నడిపించేటువంటి నాయకత్వం కూడా ఉంది. వాళ్ళందరూ వాళ్ళ కోసం పనిచేస్తారు తప్ప ఈయన బీసీలను వాడుకుంటూ సెంటిమెంట్ కోసం, బీసీ సెంటిమెంట్ వాడుకొని ఈయన మంత్రి పదవి కోసం, ఈయన ఎదగడం కోసమే బీసీ కార్డుని ఎత్తుకున్నాడు. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది గజ్జల కాంతం గారితో మాట మంతి. అయితే ఇక్కడ ఒక మాట వాస్తవంగా కనిపిస్తూ ఉంది. కాంతం గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, కేసీఆర్ని అర్ధరాత్రి 12 గంటలకు పోయి కలిసిండు, ఆ ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడనేటువంటి మాట కాంతం గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. చూద్దాం ఆధారాలు ఎప్పుడు బయటకు వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసినా ఈయన కంట్రోల్ అవ్వలేదు అనేటువంటి మాట. అదే కాకుండా ఇంకో మాట,
మల్లన్న తీసుకుపోయినటువంటి తను రెంట్కి తీసుకుపోయినా అనేటువంటి మాట అంటా ఉన్నాడు. ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది కేసీఆర్ బంధువుదే అనేటువంటి మాట కూడా చాలా క్లియర్గా కేసీఆర్కి అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి మాజీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారి బంధువుది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మల్లన్న చెప్తున్నటువంటి యాంగిల్ ఒకటైతే ఇప్పుడు వినబడ్డటువంటి యాంగిల్ ఒకటి. ఫోర్సైట్స్ టీవీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కథనాలు మేము ముందుకు తీసుకొస్తానే ఉంటుంది. చూస్తుండండి ఫర్ మోర్ అప్డేట్స్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.